పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ రెడ్డి కాలేజీ నుంచి వైఎంసీఏ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఫీజు బకాయిలు కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆయన అన్నారు. దీంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. బకాయిల విడుదల కోసం ఆందోళనలు, ధర్నాలు, బంద్లు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో కాలేజ్ కోర్సులు చదువుతున్న దాదాపు 10,000 కాలేజీలలో 14 లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వెంటనే ప్రభుత్వం వీరి యొక్క ఫీజులను, స్కాలర్షిప్లను మంజూరు చేయాలి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ధర్నాలు, ర్యాలీలు, తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి చేశారు. పీస్ఫుల్ గా కాలేజీలు కూడా 3 దఫాలుగా బంద్ జరిపారు. లాస్ట్ ఇయర్ 3 రోజులు బంద్ చేశారు. ఈ సంవత్సరం 6 రోజులు బంద్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఫీజులు ఇవ్వకపోవడం వలన ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు 3 వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విద్యార్థులకు ఫీజులు, స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వలన ఫీజులు కోర్సు అయిపోయిన వాళ్ళకు ఫీజులు కడితే తప్ప కోర్సులకు క్లాసులకు రానివ్వడం లేదు. స్కీమ్లల్లా ఎవడన్నా 10,000 పెడితే 5 ఏళ్ళకి 20,000 వస్తుండే, 1,00,000 రూపాయలు పెడితే 2 లక్షలు వస్తుండే. ఇప్పుడు విద్యా వికాస్ పత్రం అని పెట్టు, ప్రజల నుంచి వనరులు సేకరించు, ప్రజలందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని 5 ఏళ్లలో మీ డబ్బులు డబల్ అవుతాయని చెప్తే ప్రజలు 10,000 కోట్లు కాదు 20,000 కోట్ల డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నల్లధనం ఉన్న దొరలు ఉన్నారు, పెద్ద పెద్ద ధనికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో డబ్బు కూడబెట్టడానికి బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.